హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన ఛానల్‌లో ఎగ్ చార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. అంటే ఇది ఎగ్ పులుసు కాకుండా ఎగ్ చారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అందుకు ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్నగా ఇలా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అంటే మనకి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కంప్లీట్‌గా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు ఈ చార్‌కి. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఒకసారి మిక్స్ చేసుకొని మన టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ ఇంకా కారం వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనకి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని అది స్క్వీజ్ చేసుకొని మొత్తం పులుసు మొత్తం ఇందులో వేసుకోవాలి. మనకి గ్రేవీకి తగ్గట్టు మనకి చార్‌కి తగ్గట్టుగా వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నువ్వుల పౌడర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేయాలి. ఇక్కడ మనం చార్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ స్పైసెస్ లేకుండా ఇలా సింపుల్‌గా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది చార్ మరిగేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి. చార్ ఇలా మరిగిన తర్వాత మనకి కావాల్సినన్ని ఎగ్స్ తీసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకొని పొట్టు తీసేసి ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం. ఒకసారి టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా కారం మనకి సరిపడేంత చారు వాటర్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి పెడదాము. ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ ఎగ్ చార్ రెడీ. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.